సో నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ వచ్చేసి అలాస్కా ఈజ్ పార్ట్ ఆఫ్ ది విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్. చూడండి క్వశ్చన్ చాలా సింపుల్ కానీ దీనికి స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. అలాస్కా అనమాట. సో అలాస్కా దేశం అలాస్కా ప్రాంతం అనేది ఏ దేశానికి చెందినటువంటి భూభాగం, ఏ దేశానికి చెందిన భూభాగం అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారు అనమాట. సో అర్థమైందా? ఇక్కడ గ్రీన్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, రష్యా, ఇది యుఎస్ఏకి సంబంధించింది అనమాట. ఇది యుఎస్ఏకి సంబంధించింది. సో యుఎస్ఏకి సంబంధించింది. మామూలుగా మనకి నార్త్ అమెరికా, సో నార్త్ అమెరికా కాంటినెంట్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ఇదంతా యుఎస్ఏ ఉంటుంది, ఇక్కడ యుఎస్ఏ ఉంటుంది, ఇదంతా కూడా కెనడా అనమాట, ఇదంతా కెనడా. సో అలాస్కా ఇక్కడ ఉంటుంది, ఇది అలాస్కా, ఈ కొంచెం భాగం వచ్చేసి అలాస్కా అనమాట, ఇది అలాస్కా. ఇక్కడ రష్యా ఉంటుంది, ఇక్కడంతా రష్యా ఉంటుంది, ఇది బేరింగ్ స్ట్రైట్, ఇది బేరింగ్ స్ట్రైట్, ఇది అలాస్కా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడంతా డార్క్ చేస్తాను కదా బోల్డ్గా. సో ఇది అలాస్కా అనమాట. అంటే యుఎస్ఏ అంతా ఇక్కడ ఉంటుంది, ఇది మాత్రమే ఇక్కడ ఉంటుంది, కెనడా పక్కన ఉంటుంది, అది అలాస్కా అనమాట. అలాస్కా అనేది అమెరికాకి సంబంధించిన 50వ రాష్ట్రం, 15th స్టేట్ అనమాట. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. 50 రాష్ట్రాలు, ఒక్కో రాష్ట్రం తరపున 2 రాజ్యసభ సభ్యులు, సెనెట్ మెంబర్స్ ఉంటారు. అందుకే వాళ్ళు కరెక్ట్గా 100 మెంబర్సే ఉంటారు, అంటే ఈక్వల్గా ఒక్కో రాష్ట్రం నుంచి 2 ఉంటారు. కాబట్టి అలాస్కా అనేది అమెరికాకి సంబంధించిన 50వ రాష్ట్రం అనమాట. అయితే అలాస్కా అనేది ఒకప్పుడు రష్యాకి సంబంధించిన భూభాగం, అనమాట. రష్యా వాళ్ళదైతే రష్యా వాళ్ళు ఏం చేశారంటే అది మొత్తం మంచు ప్రాంతం అనమాట. అక్కడ 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఉంటుంది. ఎందుకంటే ఆర్కిటిక్ వలయంగా పైన ఉంటుంది అనమాట, ఆర్కిటిక్ సర్కిల్కి పైన ఉంటుంది ఉత్తరంగా. కాబట్టి సూర్యరశ్మి సరిగా ఉండదు, ఏం పనికిరాదు, ఆ ప్రాంతం అంతా మంచుతో కబ్బడి ఉంటుంది. రష్యా వాళ్ళు ఏం చేశారంటే అమ్మేశారు, అమెరికా వాళ్ళకి ఆ ప్రాంతాన్ని అయితే అమ్మేశారు అనమాట, అలాస్కా ప్రాంతాన్ని. కానీ ఇప్పుడు అలాస్కా ప్రాంతంలో చాలా ఖనిజాలు, అంటే మనకి మినరల్స్ పడ్డాయి అనమాట. చాలా రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని అలాస్కాలో దొరుకుతున్నాయి. అప్పుడు రష్యా వాళ్ళు రియలైజ్ అయ్యారు, అరే అనవసరంగా మనం అలాస్కాని వాళ్ళకి అమ్మేశామే అని చెప్పేసి. సో ఇట్లా అనమాట. కాబట్టి అలాస్కా అనేది అమెరికాకి సంబంధించిన ప్రాంతము, ఆర్కిటిక్ వలయంగా పైన ఉంటుంది, 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు ఉంటాయి ఇక్కడ సంవత్సరంలో. ఓకేనా? ఇలాంటివి చూసుకోండి, సింపుల్గా ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అవుతారు ఒక్కోసారి. ఎందుకంటే ఇది కెనడా పక్కనే ఉంటుంది కాబట్టి కెనడా భూభాగం అనుకుంటాం, కానీ ఇది అమెరికాకి సంబంధించినటువంటి భూభాగం అనమాట.